జర్నలిస్ట్, యాంకర్ అనే పదాలు లేదా అనే ఉద్యోగాలు చాలా గౌరవప్రదమైనటువంటివి. ప్రజలకి, పాలకులకి లేదా అధికారులకి ఒక యాంకర్ అంటే ఒక లింక్ అన్నమాట, ఒక వారధిగా పనిచేయాల్సినటువంటి ఉద్యోగాలు అవి. అలాంటి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలకి వన్నె తేవాలి, లేదంటే అలా ఉంచాలి. అంతేగాని అగౌరవంగా, అప్రతిష్ట పాలు చేసే విధంగా, ఆ ఉద్యోగాల్ని కించపరిచే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. నిన్న సాక్షి టీవీలో అదే జరిగింది. ఆదివారం రోజు నిన్న ఒక డిబేట్ జరిగింది సాక్షి టీవీలో. అందులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే అవతల జర్నలిస్ట్ కృష్ణమరాజు ఇద్దరు చర్చల్లో పాల్గొన్నప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని దేవతల రాజధాని అన్నాడు కదా, మీరేమంటారంటే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ మాట్లాడడం జరిగింది. దీంతో ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అలాగే జర్నలిస్ట్ కృష్ణమరాజుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి అంటే ఫిలిం నగర్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని తెలంగాణ పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకైతే అప్పచెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమొచ్చేసి ఇక్కడ విజయవాడ అయితే తీసుకురావడం జరుగుతోంది. వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు అయితే గుంటూరులో నమోదయ్యాయి. దాంతో వెంటనే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దీని గురించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కనీసం క్షమాపణలు అడగలేదు, వివరణ కూడా ఇవ్వలేదు. ఇది పొరపాటు అని కూడా చెప్పలేదు. ఒక గౌరవప్రదమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులైన ఒక సాక్షి టీవీకి అంటే ఒక ఛానల్ కి ఆయన అధినేత కనీసం మహిళ అయ్యుండి భారతీరెడ్డి కూడా కనీసం స్పందించలేదు. రాజకీయ విమర్శలు ఎవరైనా చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు, చంద్రబాబు నాయుడు చేయొచ్చు, పవన్ కళ్యాణ్ చేయొచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోండి. కానీ మహిళల జోలికి ఎలా వస్తారు? ఈరోజు అమరావతి మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టడం ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. మీరు అమరావతిలో ఏదైనా ఉన్నాయనుకోండి, విమర్శలు చేయండి, రాజకీయ విమర్శలు చేసుకోండి, రాజకీయంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉన్న పరువును పోగొట్టుకొని లేదా మన రాష్ట్రంపై ఇతర రాష్ట్రాలు చులకనగా చూసే భావనని తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దుర్లభమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఇలాంటివి ఎదుర్కోకూడదు ఏ నాయకుడైనా సరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో మంచి పేరుంది. ఇంకా పేద ప్రజలు చాలా మంది ఆయన అభిమానిస్తున్నారు. ఆ అభిమానం ఇంకా పోయే విధంగా ప్రవర్తించకూడదు ఏ నాయకుడైనా సరే.